జాబితా క్యాలెండర్ను, ఉద్యోగ క్యాలెండర్ను అనౌన్స్మెంట్ చేశారు. పర్వాలేదు, ఉద్యోగాలు వచ్చి ప్రమోషన్ల మీద ఉద్యోగి ఒకటి ఆలోచిస్తాడు. ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ స్థాయిలో ఉంటా అని ఆలోచిస్తారు. కానీ ఉద్యోగాలు ఇచ్చుడు సంగతి దేవుడెరిగి ప్రమోషన్లు ఇచ్చే పరిస్థితులు కూడా లేదు. గత 10-12 సంవత్సరాలుగా మురళీధర్ రావు గారు కానీ, గణపతి రెడ్డి గారు కానీ, కిషన్ రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ మీద రిటైర్డ్ ఎంప్లాయీస్ని అట్లనే కంటిన్యూ చేస్తూ పోతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ప్రమోషన్ రాక అక్కడే ఆగిపోయి సిఈ లెవెల్లో రిటైర్ అయిపోతూ పోతున్నారు. మరి తుల్జానంద్ గారు ఉన్నారని చెప్పి చారి గారిది ఆగింది అసెంబ్లీ సెక్రటరీగా. ఇవాళ చారి గారు ఎక్స్టెన్షన్లో ఉంటే నెక్స్ట్ మంత్ రిటైర్ అయిపోయే అతను సెక్రటరీగా ప్రమోషన్ రాకుండానే రిటైర్ అయిపోయే పరిస్థితి. ఇట్లా నేను ఒక 5-6 పేర్లు చెప్తే మిగతా వాళ్ళది లేదని కాదు, సెక్రటరియట్ మొత్తం మీద కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్తోనే రన్ చేస్తున్నారు. ఎందుకు? మతలబ్ ఏంది? అవసరం ఏముంది? వారికే అంత తెలివితేటలు ఉండి రాష్ట్రాన్ని నడిపే పరిస్థితిలో ఉన్నారు అని మీరంటే వారి తర్వాత తరము, తర్వాత ఉన్నటువంటి ఉద్యోగులు పనికిరాని వారా, అసమర్థులా అనేది ఒకసారి ఆలోచించాలి. రిటైర్మెంట్ ఉద్యోగులను నేను తీసేస్తాని అసలే తీసుకుని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారు నిన్న అసెంబ్లీలో అడుగుదామని అంటే మైకే ఇవ్వరు. ఏం మాట్లాడతారని అడుగుతారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన మీడియా పాయింట్ దగ్గర మాట్లాడొచ్చే అవకాశం ఉంది, అది లేకపోతే ప్రెస్ మీట్ చేసే అవకాశం ఉంది. ప్రజలకు ఏదో ఒక మాధ్యమం ద్వారా అయితే చెప్పగలుగుతాం. ఇకపోతే రెండోది మంత్రుల పేషీలు. ఒక్కొక్క దగ్గర 20 మంది, ఒక ఓఎస్డి, పిఎస్, పిఏ, ఒక అటెండర్ ఉండాల్సినటువంటి మంత్రి పేషి ఇవాళ 20 మందితో ఉన్నారు. ఆ 20 మంది కూడా అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకుంటారు. అవుట్సోర్సింగ్ కూడా ఎవరి ద్వారా అనేది తెలియదు. అంతా వాళ్ళకి దగ్గర ఉన్న వాళ్ళు. 2 పోతే 6 ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. 2 పోతే 6 ఛాయ్ ఇచ్చేటందుకు ఉంటారు వాళ్ళు. ఒక్క పేపర్ కావాలంటే 8 మంది ఉంటారు పేపర్ అందించేందుకు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అయిపోతుంది అనేది ఒకసారి ప్రజలు గమనించాలని చెప్తున్నాం. ఇది మంత్రుల పేషీలు. ఇకపోతే తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీస్ పేషీలల్లో ఒక్కొక్కరికి 2, 4, 6, 8, 9 డిపార్ట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మిగతా కలెక్టర్లు, ఐఏఎస్లు అసమర్థులనా లేకపోతే వీరే సమర్థులనా? ఇంకొకరికి అదనపు భారం అవుతుందనా? మరి ఇన్ని డిపార్ట్మెంట్లు ఒక్కొక్కరికి ఎందుకు ఇస్తున్నారు అనేది అర్థం కాదు. అంటే రిటైర్ అయిన ఉద్యోగస్తులే సమర్థులు, వారి తర్వాత తరం వారు సమర్థులు గారని అన్నట్ట. ఉన్న కొందరు కలెక్టర్లు, ఐఏఎస్లకే డిపార్ట్మెంట్లు ఎక్కువ ఇవ్వడం వల్ల మిగతా ఐఏఎస్లు అసమర్థులను ఏంటి అనేది ఆలోచించాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఒక డిపార్ట్మెంట్లో కొన్నేళ్ళు పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకొక డిపార్ట్మెంట్కు మారినప్పుడు ఆయన వెంబడే ఉన్నటువంటి ఓఎస్డీని, పిఎస్ను, పిఏను వాళ్ళని అదే టీంలో తీసుకెళ్తున్నారు. వీరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వీళ్ళ టీం అక్కడికే వస్తుంది. వాళ్ళే ఉంటారు. 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినా వాళ్ళే ఉంటారు. దేని కొరకు అది? ఏం పని కొరకు అది? ఏం కన్వీనియంట్ ఉందని వాళ్ళని తీసుకెళ్తున్నారు. డిపార్ట్మెంట్ మారినప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులను ఓఎస్డీలుగా పెడితే 25-30 సంవత్సరాలుగా సీనియారిటీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వారి ముందర చేతులు కట్టుకొని నిలబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి సంతకాలు పెడితే ఉద్యోగం మీద సమస్య వస్తుంది, రేపు పొద్దున టర్మినేషన్ అవుతుంది, ప్రమోషన్లు రావు, ఇంక్రిమెంట్లు రావు అనే భయంతో ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగిని ఎక్స్టెన్షన్ పెడితే ఏం భయం ఉంటుంది? థర్డ్ పార్టీ ద్వారా ఓఎస్డీలను పెట్టుకుంటే ఏం భయం ఉంటుంది అనేది ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆంధ్ర క్యాడర్కి సంబంధించిన 2 శ్రీనివాసరాజు గారిని, ఆ
వారిని తీసుకొచ్చి ఇద్దరిని అడ్వైజర్లుగా పెట్టుకున్నారు సీఎం వల్ల. ఆంధ్ర క్యాడరు, ఆంధ్రాలో చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వాళ్ళని. ఇదే ముఖ్యమంత్రి గారు నేను రిటైర్ అయిన ఆఫీసర్లు అందరినీ తీసేస్తా అని చెప్పిండు. ఇట్లా కనీసము సెక్రటరేట్ మొత్తం మీద సగం వాళ్ళే ఉండే పరిస్థితి వచ్చింది. వీరు ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. 3 సిటీలు అయిపోయినాయి, 4వ సిటీ ముచ్చర్లు అవుతుంది. ఫ్యూచర్ సిటీ అని దానికి ఒక పేరు పెట్టారు. హైటెక్ సిటీ, ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, ఫ్యూచర్ సిటీ, మిడిల్ సిటీ. ఇది పని. ఏమన్నా మాట్లాడితే తెలంగాణ నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం, మలి తొలి నిర్మాణం, ఎల్లకాలం తెలంగాణ పేరు చెప్పి బతికడే తప్ప 10 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ పేరు చెప్పుకుంటూ ధ్వంసం, విధ్వంసం, నిర్మాణం, తొలి నిర్మాణం, మలి నిర్మాణం అనుకుంటూ యాస ప్రాస ఉపయోగిస్తూ దుమ్మెత్తి పోస్తూ అసెంబ్లీలో ప్రజా సమయము 65 గంటలు 95 గంటలు నడిచినటువంటి అసెంబ్లీ అని చెప్పినటువంటి ఈ వ్యక్తులు అందులో ప్రజా సమస్యల మీద పనికొచ్చిన ఒక్క మాట గురించి డిస్కషన్ ఏమైందో ఒక్కసారి పాత్రికేయులు మీరు అందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా వింటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అసెంబ్లీలో 317 జీవో సమస్య ఉంది, 46 జీవో మీద సమస్య ఉంది, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల పర్మనెంట్ ఉంది, గురుకుల అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న వాళ్ళకు ఇవాళ 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడేసినటువంటి వారి ఉద్యోగ సమస్య ఉంది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పర్మనెంట్ సమస్య ఉంది, ప్రమోషన్ల సమస్య ఉంది, పిఆర్సీ సమస్య ఉంది, సరెండర్ లీవ్ సమస్య ఉంది, డిఏల సమస్య ఉంది, టీఏల సమస్య ఉంది, రైతు భరోసా సమస్య ఉంది, విత్తనాల సమస్య ఉంది, ఫర్టిలైజర్ సమస్య వస్తుంది. రేపు ప్రొద్దున ఎండాకాలంలో నిన్న మొన్నటి వరకు నీటి కొరత ఉండే. అసలు ఇవన్నీ పోను మళ్ళీ మాట్లాడతారు. 1 రూపాయి తెలంగాణ నుంచి పోతే 47 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తుందన్నటువంటి ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలనే పెట్టాలా, మీరు బయట ఏమాత్రం పెట్టద్దు. ఎక్కడ ఇన్కమ్ వికారాబాద్ది పరేడ్ క్యాపిటల్ తక్కువ, రంగారెడ్డిది పరేడ్ క్యాపిటల్ ఎక్కువ అని బట్టి గారు చెప్పారు కాబట్టి, సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది కాబట్టి రంగారెడ్డిలో వచ్చిన పరేడ్ క్యాపిటల్ రంగారెడ్డిలో పెట్టాలా, వికారాబాద్లో వచ్చింది స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆ వికారాబాదు జిల్లాలోనే పెట్టాలి. మరి కొడంగల్కి ఎందుకు పోయింది, మదిరకి ఎందుకు పోయింది, ఏం జరుగుతున్నాయి, మరి ఆ డబ్బులు ఎక్కడి? మరి మదిర కొడంగల్ పోతుంది 119 కాన్స్టిట్యున్సీలు ఎట్లా? మీరు సమానంగా చూస్తే 119 కాన్స్టిట్యున్సీలో సమానంగా పెట్టి మీ నీతి నిజాయితీని చెప్పుకొని చేయండి. ఎంతసేపు మరి ఒకవేళ జిహెచ్ఎంసీలో వచ్చిన ఇన్కమ్ను జిహెచ్ఎంసీలోనే పెడితే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రజలు హైదరాబాదు రంగారెడ్డికి సంబంధించిన ప్రజలు మాత్రమే ఉన్నారా, లేకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వచ్చి హైదరాబాద్ ఒక్కసారి మరి నివసించి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరు? ఒరిజినల్ గా హైదరాబాద్ రంగారెడ్డి ప్రజలు ఎంతమంది, ఇక్కడికి వచ్చిన సెటిలర్ ఎంతమంది అనేది ఒకసారి తెలిస్తే దాన్ని బట్టి మీరు విభజన చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ పైసలు జిహెచ్ఎంసీలనే పెడతాము అని అనుకున్నప్పుడు అక్కడనే పెట్టిన రోజు అందరికీ అన్ని అర్థమై హైదరాబాద్ కాలైతే రోడ్డు మీద బిల్డింగులు తప్ప ప్రజలు ఉండరు, మీరు తప్ప వేరే వాళ్ళు భాగ్యనగరంలో ఉండే పరిస్థితి ఉండనే ఉండదు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 1 రూపాయి పంపిస్తే 47 పైసలు ఇచ్చింది అని అంటే ఎక్కువ ఇచ్చినట్టే లెక్క. వేరే రాష్ట్రాల్లో మైనింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, సీపోర్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ, ఫారెన్ సంబంధించినటువంటి ఇతర దేశాల దిగుమతుల ఎగుమతుల మీద వచ్చిన సుంకం కానీ ఇట్లాంటి లెక్కేస్తే అక్కడనే పెట్టాలంటే దేశము ఉండదు, రాష్ట్రం ఉండదు. ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి 100 గ్రామాలుంటే 100 గ్రామాలను సమానంగా చూస్తాడా? అక్కడున్న ప్రజలను బట్టి చూస్తారా? అక్కడున్న అవసరాలను బట్టి చూస్తారా?
అక్కడ ఉన్న ఇన్కమ్ను బట్టి చూస్తారా అనేది కూడా అర్థం కాని నాయకులకు ఎలా చెప్తే అర్థమవుతుంది? కేంద్ర ప్రభుత్వము 9 లక్షల రూపాయలు గత 10 సంవత్సరాలుగా 9 లక్షల కోట్లు గత 10 సంవత్సరాలుగా ఇచ్చిందనేది కేంద్ర మంత్రి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చూపెట్టారు. నెక్స్ట్ శాసనసభ సమావేశాల్లో మేము అధికారికంగానే తీసుకొచ్చి కాగితాలు చూపెడతామని చెప్పి నిన్న సభలో ఛాలెంజ్ చేయడం జరిగింది. మీరన్నా నిజం చెప్పాలి, లేదా మేమన్నా నిజం చెప్తాం. ప్రజల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాం. ఇస్తే ఇచ్చిందని మాట్లాడాలి, ఇవ్వకపోతే ఇవ్వలేదని మాట్లాడాలి. మొన్నటికి మొన్న 119 కాన్స్టిట్యున్సీలలో దగ్గర 1,200 కోట్ల రూపాయల ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా పని చేసింది అంటే సీసీ రోడ్ల రూపకంగా పనిచేసింది ఎన్ఆర్ఐజిఎస్ అమౌంట్తోనే. ఇది నిజం కావాలంటే వెబ్సైట్లో కొట్టినా కానీ ఏర్పడుతుంది ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చారు ఎన్ఆర్ఈజీఎస్ అని.